అందరికీ నా పేరు ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ ఆఫ్ 2 కిడ్స్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఒక ముఖ్యమైన అంశం, ప్రతి ఒక్క తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన విషయం, వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అంటే ఏంటి? వ్యాక్సినేషన్ అంటే మన శరీరానికి ఒక టీకా ఇవ్వడం ద్వారా కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఒక ప్రక్రియ. సో సింపుల్గా చెప్పాలంటే మన శరీరానికి ఒక వ్యాధి రాకముందే ఆ వ్యాధితో పోరాడేందుకు సిద్ధం చేసే ఒక ప్రక్రియ అన్నమాట. సో వ్యాక్సినేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, లైక్ పోలియో కానీ, మీజిల్స్, మమ్స్, ఇంకా చికెన్ పాక్స్, హెపటైటిస్ బి, ఇట్లాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకముందే దాని నుంచి పోరాడగలిగేందుకు మనం శరీరాన్ని సిద్ధం చేసే ఒక ప్రక్రియ. తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం వ్యాక్సినేషన్కి వెళ్ళాలంటే మన వ్యాక్సినేషన్ డేట్స్, టైం టు టైం మన వ్యాక్సినేషన్ డేట్స్ అన్నది మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ 6 వీక్స్, ఫస్ట్ డే 6 వీక్స్, వాట్ ఎవర్ డాక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం టైం టు టైం వ్యాక్సినేషన్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. భద్రంగా దాచిపెట్టుకోండి. మీరు ఏదైతే మీరు ఫైల్ మెయింటైన్ చేస్తున్నారో వ్యాక్సినేషన్ది, అవి చాలా ఇంపార్టెంట్. సో ముందుగా డేట్స్ అండ్ వ్యాక్సినేషన్ రికార్డ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ వ్యాక్సినేషన్ ఇచ్చాక కూడా ఏమైనా జ్వరం వస్తే మీరు కంగారు పడొద్దు, అది కామన్. అంటే జ్వరం వస్తుంది అంటే అది రోగ నిరోధక శక్తిని అది తయారు చేసుకుంటుంది. దానికి మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎటువంటి మనకి మళ్ళీ ఫీవర్ ఎక్కువ ఉన్నా లేదా ఇంకా ఏమన్నా దగ్గు, ఆయాసం అట్లా ఏం వచ్చినా సరే మీరు వెంబటే మీ యొక్క పిల్లల వైద్యుడి దగ్గరికి వెంటనే వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 6 వీక్స్ వ్యాక్సినేషన్ అప్పుడు చాలా అంటే చాలా అసలు ఏడ్చిండు. చాలా బాధేసింది మాకు కూడా. అసలు మన ఏడుపు చూసి తట్టుకోలేకపోయి నేను కూడా అసలు ఏడ్చేసిన, అంత బాధేసింది. అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ బేబీ, అట్లానే ఉంటుంది ఎవరికైనా. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదా మనం ఫైల్స్ అనేది చాలా భద్రంగా పెట్టుకోవాలని. నేను అంటే ఏమైందంటే డిశ్చార్జ్ కాగానే ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అవ్వగానే ఫైల్ ఎక్కడ పెట్టామో ఏమో తెలియదు, మిస్ అయిపోయింది. సో ఏదో ఒక రకంగా డాక్టర్స్ అంటే ఇంకా తెలిసిన వాళ్ళే కాబట్టి కొంచెం మెడికల్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర సిస్టంలో ఉండే కాబట్టి అట్లా అయిపోయింది. కానీ అన్ని చోట్ల అట్లా ఉండాలని లేదు కాబట్టి చెప్తున్నా, నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయొద్దు. ఫైల్స్ చాలా భద్రంగా దాచిపెట్టుకోండి. వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. స్టిల్ 5 ఇయర్స్ వరకు కూడా ఉంటాయి కనుక మీరు ఫైల్స్ చాలా భద్రంగా దాచిపెట్టుకోండి, నా రిక్వెస్ట్. అండ్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్కి అండ్ ప్రైవేట్ వ్యాక్సినేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొన్ని గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్లో కవర్ అవ్వవు. నేనైతే అన్ని ప్రైవేట్లోనే ఇప్పించాను. నేను ఎక్కడైతే డెలివరీ అయిందో అదే ప్లేస్లో నేను వ్యాక్సినేషన్స్ ఇప్పించాను నా 2 పిల్లలకి కూడా. ఏ ఒక వ్యాక్సినేషన్ కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఇంకా గవర్నమెంట్లో ఏం కవర్ అవుతాయి, ప్రైవేట్లో ఏం కవర్ అవుతాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటే దాని గురించి కూడా వీడియో చేస్తా, కామెంట్ చేయండి. దాని గురించి ఏమంటే చేస్తాను. సో ఇట్లా అంటే ఈ వీడియోస్ కూడా నేను ఎందుకు రికార్డ్ చేస్తుండే అంటే, నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటుండే, మా హస్బెండ్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంటుండే కాబట్టి అప్పుడు అట్లా రికార్డ్ చేసి ఆయనకు పంపించడానికి అనేసి నేను అప్పుడు రికార్డ్ చేస్తున్నా. అవి ఇప్పుడు ఇట్లా యూజ్ అయినాయి. బాయ్ బాయ్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.